హలో వివాస్, వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హరవిల్లు మన వంటిల్లు. ఈరోజు మనం క్యాబేజీ శనగపప్పు ఫ్రై చేస్తున్నామండి. క్యాబేజీని కట్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకున్నాము. శనగపప్పు కూడా వేసుకున్నాము. క్యాబేజీ శనగపప్పు రెండు వేసి ఉడికించుకొని ఒక క్లాత్ తీసుకొని దాంట్లో పిండి వేసి పెట్టుకున్నామండి. శనగపప్పు క్యాబేజీ ఉడికిపోయాయి. దీన్ని ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము. ప్యాన్ హీట్ అయ్యింది, ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకుందామండి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఫ్రై అయింది. శనగపప్పు, క్యాబేజీ వేసుకుందాము. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీని 5 to 10 minutes దాకా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిందండి. దీన్ని ఒకసారి కలిపేసుకుందాము. వేగిపోయింది. దీంట్లో ఇప్పుడు కారం వేసుకుందాము. కారం కోసం వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి దంచుకున్నాము. కారం వేసుకోవాలి. ఓకే, ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసేద్దాం. సర్వ్ చేసుకున్నామండి. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఒక అయిపోయిందండి రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.